ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ముంతాజ్ హోటల్ పేరుతో కొత్త 5 స్టార్ హోటల్ నిర్మించాలని చెప్పేసి కూడా గత ప్రభుత్వంలో అనుమతులు జారీ చేసింది. అయితే మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇది మొత్తం కూడా శేషాచలం కొండలు, మరోపక్క వాటికి సంబంధించిన స్థాయిలు. ఇదే ప్రాంతంలో ఇక్కడ చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. మొత్తం మీద 5 స్టార్ హోటల్ని కట్టాలనుకున్నారు. అయితే గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను కూడా ప్రస్తుతం ఇప్పుడు నూతనంగా ఏర్పడిన పాలక మండలి దీన్ని రద్దు చేయాలి. ఇది మొత్తం కూడా అటవీ శాఖ భూములు. ఈ అటవీ శాఖ భూముల నుంచి గత ప్రభుత్వంలో ఉన్న కొన్ని పెద్దలు కావచ్చు, అదేవిధంగా అధికార బలము, డబ్బు బలముతో అనుమతులు అయితే తెచ్చుకున్నారు. అయితే ఈ భూమి మొత్తం కూడా టీటీడీ హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి కూడా నిన్న పాలక మండలిలో అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇది నిజంగా ఒక హర్షించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది తిరుమలకి వెళ్ళే భక్తులందరూ కూడా ఈ రోడ్డు మార్గం గుండానే తిరుమలకి వెళ్తుంటారు ప్రతి ఒక్కరు. అక్కడి నుంచి బస్సులో వెళ్ళేవారు కూడా ఈ 5 స్టార్ హోటల్ ఏదైతే మొత్తం ఒక 10 అంతస్తులాగా ఉంటుంది. దాని మీద స్విమ్మింగ్ పూల్ కట్టొచ్చు, అదేవిధంగా జిమ్ములు ఉంటాయి, అదేవిధంగా మసాజ్ సెంటర్లు ఉంటాయి. అంటే 5 స్టార్ హోటల్ అంటే అన్నీ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తిరుమలకి వెళ్ళే భక్తులకు కూడా మనోభావాలు చాలా వేరుగా దెబ్బతినే విధంగానే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు మనం చెప్పుకున్నట్టు ఆ మసాజ్ సెంటర్లు ఇంత వరకు నిక్కర్లు వేసుకొని ఆ జబ్బల వరకు ఇది చేసుకొని, అది మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, ఇక్కడ నుంచి ఈ కొండలు చూస్తా ఎంజాయ్ చేస్తాము అనుకునే విధంగా ఇక్కడ ఆ హోటల్ యొక్క నిర్వాహకులు అయితే ఉండరు. వాళ్ళు అందుకనేసి ఖచ్చితంగా ఇది ఆ వ్యూ బాగుంటుంది అనేసి అనుమతులు తెచ్చుకున్నారు. అయితే ఆ దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఖచ్చితంగా ఆ దేవుడు ఉన్నాడు. అందుకే టీటీడీ పాలక మండలిలో ఈ నిర్ణయం అయితే కొట్టిపడేశారని చెప్పుకోవచ్చు. అయితే హిందూ సంఘాలు కావచ్చు, మరోపక్క హిందూ ధర్మ పరిరక్షణ సమితిలో ఎవరైతే పోరాడుతున్నారో నిత్యం వాళ్ళకు ఇటువంటి ఎక్కడైతే ఇటు జరుగుతుంటాయో అక్కడ ఎక్కువగా పోరాడేది హిందూ ధర్మ పరిరక్షణ సమితిలో భాగంగానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరొకటి, పవన్ కళ్యాణ్ తిరుపతికి వస్తే కూడా హిందూ ధర్మ పరిరక్షణ సమితి పేరుతో కూడా హిందూ ధర్మాన్ని ఎవరన్నా కించపరిచినా దానికి దగ్గర అడ్డంగా కలిగిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా చెప్పిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే పాలక మండలి ఏర్పడడం, వెంటనే ఈ అనుమతులను క్యాన్సిల్ చేయడం నిజంగా ఇది హిందువులకి ఒక ఘన విజయం అనేసి చెప్పుకోవచ్చు.